ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మరింత స్ట్రెంగ్తెన్ చేయాలి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఈ కేసులో ఛార్జ్ షీట్ వేయగానే అతని ఆస్తులు మొత్తం దీంతో సంబంధం లేకుండా ఓన్లీ ఇప్పుడు 10,000 లంచం తీసుకున్నా 20,000 లంచం తీసుకున్న ఆస్తులు మొత్తం జప్తు చేయాలి. అంతేనా? కరెక్ట్. 5,000 అయినా 10,000 అయినా దానిలో డిఫరెన్షియేషన్ ఉండకూడదు. ఆస్తులు మొత్తం జప్తు ఒకటి. రెండోది ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. దీనిలో ఎట్లా చేయాలి? డైరెక్ట్ కరప్షన్ ఒకటి, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్. ఇప్పుడు డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ లో గవర్నమెంట్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న అధికారుల్ని పోయిన గవర్నమెంట్ తో ఉన్న అధికారుల మీద దాడులు చేయిస్తాయి. అంతే కదా? కాంగ్రెస్ గవర్నమెంట్ లో చేస్తే బీఆర్ఎస్ చేస్తుంది, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కోఆపరేటివ్ ఉన్న వాళ్ళ మీద కాంగ్రెస్ చేస్తుంది. అందుకే భరత్ ఇప్పుడు మనకి చట్టాన్ని ఉపయోగించేప్పుడు నిష్పాక్షికత, నిజాయితీ, అందరినీ సమంగా చూడడం ఉన్న నమ్మకం లేకపోతే మీరు నిజంగా ఎవరన్నా పట్టుకున్నా కూడా సమాజంలో పెద్ద మద్దతు ఉండదు. కాలక్రమేణా కేసులు వీగిపోతాయి. మీరందరూ ఈ వాస్తవం. అస్మదీయులైతే వాళ్ళని కాపాడుకుంటున్నారు, తస్మదీయులైతే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం తప్ప పెద్ద శిక్షలు ఏం పడ్డంలా. పొలిటికల్ పార్టీస్ ఇవే చేస్తాయి కదా, పొలిటికల్ పార్టీస్ ఆబ్వియస్లీ ఇదే చేస్తాయి కదా. ఎట్లా ఏసీబీ తీసుకుపోయి ఇంకెవరి చేతిలోనే పెట్టడం వాళ్ళని వాదిస్తున్నాం. ఏంటంటే 2 పనులు చేయాలి. ఒకటి నేర పరిశోధన, అందులో ముఖ్యంగా కీలకమైన కేసులు, చిన్న చిన్న కేసులు వద్దాం. చిన్న థెఫ్ట్ లో మరొకటో అన్ని మామూలుగా ప్రస్తుతం వచ్చి నడవనండి. కానీ ఈ కీలకమైన కేసులు ఉన్నాయి. ఒక స్థాయి మించినటువంటి అవినీతి కావచ్చు, లేకపోతే ఒక స్థాయి మించిన నేరాలు కావచ్చు, కొన్ని ఏళ్లతో మించి శిక్ష పడే నేరాలు కావచ్చు. ఆ కేసుల విషయంలో మనకి రాష్ట్రాల్లో ఉదాహరణకి అవినీతి నిరోధం కోసం ఏసీబీ ఉన్నది, పెద్ద కేసులు ఇతర కేసుల కోసం సిబిసిఐడి ఉన్నది. కానీ పేరుకి వీటిని వేరే సంస్థలుగా పెట్టినా కూడా అవి చాలా పేలవమైన, బలహీనమైన సంస్థలు. తగిన సిబ్బంది కానీ, తగిన సాంకేతికటువంటి ఏర్పాట్లు కానీ, మొబిలిటీ కానీ అవేం లేవు. అవి లేకపోగా చట్ట ప్రకారం మామూలు పోలీసు కేసులు, ప్రతి కేసు కూడా వాళ్ళకి ఏ రకంగానూ కూడా ప్రభుత్వం నుంచి విముక్తి లేదు. అక్కడ అధికారులను ఏ స్థాయిలో సరే పెట్టేది ప్రభుత్వంలో ఉన్న నాయకులు, తీసేసేది ప్రభుత్వంలో ఉన్న నాయకులు. అంటే నేర పరిశోధన పూర్తిగా రాజకీయ చేతుల్లో కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది. ఇందాక మనం కొన్ని దేశాల గురించి మాట్లాడుకున్నాం. ఆ దేశాల్లో నేర పరిశోధనకి రాజకీయానికి సంబంధం లేదు. నేర పరిశోధన పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగించారు. కాబట్టి ఏసీబీ కావచ్చు, లేకపోతే సిబిసిఐడి కావచ్చు, పూర్తిగా అలాగే జాతీయ స్థాయిలో సిబిఐ కావచ్చు, పూర్తిగా ఉండేట్టుగా వేరే న్యాయ వ్యవస్థ పర్యవేక్షణలో కనుక పెట్టి అక్కడ అధికారులు ఒకసారి కీలకమైన అధికారుల్ని వాళ్ళని నియంత్రించే సంస్థ తీసుకెళ్లొచ్చు తప్ప ఇక అక్కడి నుంచి వేరే బదిలీలు ఉండవు. వేరే శాఖలకు బదిలీ చేయటం ఉండదు. జీవితం అంతా అక్కడే ఉంటారు. వాళ్ళ మీద నిఘా ఉంటుంది. ఉదాహరణకి మేము పరిపాలనా సంస్కరణ సంఘంలో భాగంగా ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు చాలా ఆశ్చర్యకరంగా చూసాం. న్యూ సౌత్ వేల్స్, సిడ్నీ నగరం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉదాహరణకి పోలీసు యంత్రాంగానికి ఒకటి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు. కానీ కంచె చెదిమేస్తే, పోలీసులు అన్యాయానికి పాల్పడితే వాళ్ళ మీద నిఘా కోసం మరో యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. వాడు అన్యాయానికి పాల్పడితే వాడి మీద నిఘా కోసం మరో యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. చాలా గజిబిజి ఏర్పాట్లు ఉన్నాయి. ఎక్కడ అధికారం ఉందో అక్కడ అధికారంలో దుర్వినియోగాన్ని అరికట్టడం కోసం చాలా జాగ్రత్తగా ఏర్పాట్లు ఉండాలి. అలా కాకుండా బడితున్న వాడిదే బరి అయిపోయినట్టయితే, అధికారంలో ఉన్నవాడు రాజకీయం కావచ్చు, అధికార యంత్రాంగంలో కావచ్చు, వాడు ఇష్టం వచ్చినట్టు చేసే అవకాశం ఉన్నట్టయితే ప్రజలకు ఏమాత్రం కూడా రక్షణ ఉండదో, సమాజం నష్టపోతుంది. అందుకే చాలా సంక్లిష్టమైన ఏర్పాట్లు కావాలి. తప్పు జరిగితే శిక్ష పడుతుంది ఏ స్థాయిలోనే సరైన భయాన్ని కలిగించే ఏర్పాట్లు కావాలి. మన దేశంలో చట్టబద్ధ పాలన లేదు. రెండోది చేయవలసింది మాలిమత్ కమిటీ అని చెప్పని చాలా కాలం క్రితం ఆయన ఒక ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర స్థాయిలో, ఆయన అధ్యక్షతన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ వాజ్పేయి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఈ నేర పరిశోధన యంత్రాంగాన్ని, ఈ క్రిమినల్ జస్టిస్ ని, నేర న్యాయ వ్యవస్థని ఎలా బాగు చేయాలని ప్రామాణికమైన రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పటివరకు బూజుపడుతాం తప్ప పట్టించుకోవాలి. చాలా నిర్దిష్టమైన రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఈ రెండు చేసినట్టయితే పోలీసు యంత్రాంగాన్ని, ముఖ్యంగా కీలకమైన నేరాలు, ఒక స్థాయి మించిన నేరాలను పరిశోధించే పోలీసు యంత్రాంగానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తూ జవాబుదారీగా ఉండే ఏర్పాటు చేయటం, రాజకీయము, పరిపాలనా యంత్రాంగం వాళ్ళని శాసించే అవకాశం లేకుండా చేయటం. రెండోది మాలిమత్ కమిటీ ఇచ్చినటువంటి సిఫారసుల్ని మరి అమలు చేసి ఆ నేర న్యాయ వ్యవస్థని పూర్తిగా బాగు చేయటం. ఈ రెండు కీలకమైన అవసరాలు. మనకేమిటంటే సాంకేతికమైన అంశాలు కాబట్టి లోతు కట్టలా. మనకు ఆ కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఆ రోజు ఏదో అడావుడు చేస్తున్నాం. ఉదాహరణకి 1-2 సందర్భాల్లో మహిళల మీద దారుణమైన అత్యాచారాలు జరిగితే ప్రజల నుంచి బోర్డంత ఘోష వస్తుంది. వెంటనే ఏం చేస్తుంది ప్రభుత్వం? ఆదేశాలు ఇస్తుంది, వాళ్ళని కాల్చి పారేస్తారు. నిరస్తులు చచ్చిపోయినందుకు మనకు ఎవరికి బాధ లేదు. కానీ అది పద్ధతి కానే కాదు, అది ప్రమాదకరం.
ఈవేళ దాన్ని మనం క్షమిస్తే రేపు పొద్దున మిమ్మల్ని నన్ను కాల్ చేస్తారు ఏవో వంక పెట్టి. ఓ పద్ధతి లేకుండా, మన చట్టబద్ధ పాలన లేకుండా, ఆ తుపాకీ ఉన్నవాడి చేత అధికారం ఇచ్చినట్టయితే ఒకరోజు బాగున్నట్టు అనిపిస్తుంది, రేపు పొద్దున చాలా ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి ఒక పక్కన స్వేచ్ఛని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మరి నిజాయితీ పరులైన వాళ్ళని, అమాయకుల్ని కాపాడాలి, నేరస్తులకు శిక్ష పడాలి, సమాజాన్ని రక్షించాలి. ఇవన్నీ కూడా చాలా సంక్లిష్టమైన పద్ధతులు. హడావిడిగా చేయడం కాదు, చాలా లోతుగా కర్ణాటక